నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచాలని పసుపు బోర్డు మరియు షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపిస్తానన్నారు జీవన్ రెడ్డి. తనను గెలిపిస్తే ప్రజల వెంట ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ ఉంటానన్నారు. రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందని చెప్పండి. ఇలా భారతీయ జనతా పార్టీ రైతుల సంక్షేమం గురించి ఏ విధమైనటువంటి ఆలోచన కార్యక్రమం చెప్పండి. మీ స్థానిక అంశాలే కానివ్వండి, మీ స్థానిక అంశాలు కదా పసుపు బోర్డు అంటారా, లేక చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అని చెప్పి అంటారు, సెజ్ గురించి మాట్లాడతారు. ఇవాళ ఏ విధమైన పరిశ్రమలకు ఇక్కడ అవకాశం ఉన్నా కానీ ఏ విధమైన పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏవి కూడా నెలకొల్పబడకుంటాయి చెప్పండి. రైతాంగాన్ని ఎక్కడ సాగునీటి సౌకర్యం ప్రాజెక్టుల ద్వారా కల్పించే అవకాశం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చి మేము కొనసాగిస్తాం. ఉచిత విద్యుత్ భారతీయ జనతా పార్టీ వారికి ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించే ఆలోచన లేదని చెప్పంటుంది. భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇదితో రైతాంగానికి రుణమాఫీ చేస్తుందని చెప్పండి. రాజ్యాంగం సవరిస్తుందని చెప్పండి. నేను అదే మోడీ గారిని అడగదలుచుకున్నా, అదే భారతీయ జనతా పార్టీ అడగదలుచుకున్నా. మీరు 10 ఏళ్ల పాలనలో నువ్వు కులగణన చేయాలనే ఆలోచన మీకు ఎందుకు తలెత్తలేదే? దళితులు బలహీన వర్గాలు కల్పిస్తున్న విద్యుత్ సౌకర్యాలు పెంపొందింప చేయాలని చెప్పని ఆలోచన మీకు ఎందుకు కలిగిందని చెప్పంటారు. నేను అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో సమాజంలో నిమ్న వర్గాలకు రిజర్వ్ సౌకర్యం మరింత పెంపొందింప చేయాలని భావన